హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే గుత్తి వంకాయ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా గుత్తి వంకాయ కోసం చింతపండు హాట్ వాటర్లో నానబెట్టేసేయండి. తర్వాత వంకాయని ఇలా కాటు పెట్టేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో వంకాయలు ఫ్రై చేస్తున్నప్పుడు ఇలా ఈ కలర్కి చేంజ్ అవ్వాలి, ఎందుకంటే మనం ఇదే మెయిన్గా ఫ్రై చేయడం కాబట్టి వంకాయ ఉడికినట్టు కొంచెం తెలియాలి. వంకాయ ఉడికిందని అర్థమైన తర్వాత వెంటనే ప్యాన్ పెట్టేసి తిరువాత వేసేసి మళ్ళీ ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా పింకిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేయాలి. వంకాయలు కూడా వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసి ముందుగా చింతపండు నానబెట్టింటాం కదా, దాని పులుసు తీసుకొని ఇప్పుడు దీంట్లో వేసేయాలి. వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి అవి బాయిల్ అయ్యి అవి కొంచెం కుక్ అవ్వాలి, అంతవరకు ఉంచాలి. నెక్స్ట్ ఈ పౌడర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో ఏమేమి వేస్తామంటే పల్లీలు, ఉప్పు, కారం, కాస్త బెల్లం అండ్ తర్వాత కొంచెం అల్లం కూడా వేయాలన్నమాట. ఇవన్నీ వేసి మిక్సీ పెట్టేయాలి. లాస్ట్లో కొన్ని నూగులు వేసి మళ్ళీ మిక్సీ పెట్టేయాలి. ఆ తర్వాత పౌడర్ అనేది ఈ ఆల్రెడీ ఉడికిన వంకాయల్లో వేయాలి. ఫస్ట్ కొంచెం పౌడర్ వేసేసి మెల్లగా స్పూన్తో కలపాలి, ఎందుకంటే ఆల్రెడీ వంకాయ అనేది బాయిల్ అయి ఉంటుంది కాబట్టి ఎక్కువగా కలిపేస్తే వంకాయ అనేది స్మాష్ అయిపోతుంది. సో మెల్లగా ఇలా కలిపేసిన తర్వాత కొంచెం ఏదైనా పౌడర్ ఇంకా మిగిలింటే మళ్ళీ వేసేసి సిమ్లో పెట్టేసి ఇలా మగ్గించాలి. ఒక 5 to 10 మినిట్స్ మగ్గించేస్తే ఆల్రెడీ లోపల ఆయిల్ వేసింటాం కదా, సో ఆయిల్ అనేది ఇలా బయటికి తేలుతుందనమాట. సో అప్పుడు మనకు తెలుస్తుంది ఈ కన్సిస్టెన్సీలో వస్తే మనకి కర్రీ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మీకు ఇంకా వంకాయ ఉడకలేదనిపిస్తే లైట్గా వాటర్ వేసేసి మళ్ళీ బాయిల్ చేయొచ్చు. సో 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇలా పర్ఫెక్ట్గా ఆయిల్ బయటకు వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.